వీరత్వానికి విజయానికి దూకుడుకు మెరుపులాంటి వేగానికి ప్రతీక మన రఫేల్ యుద్ధ విమానం. ఆపరేషన్ సింధూర్లో పాక్కి కాలరాత్రుల్ని పరిచయం చేసిన ఈ ఫైటర్ జెట్లు ఇప్పుడు శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయేందుకు రెడీ అవుతున్నాయి. 114 రఫేల్ ఫైటర్ జెట్లు కావాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెగా ప్రపోజల్ ని డిఫెన్స్ మినిస్ట్రీ ముందు పెట్టింది. ఇవి కార్యరూపం దాల్చాలంటే 2 లక్షల కోట్ల భారీ బడ్జెట్ కావాలి. రక్షణ శాఖ ఓకే చెబితే ఇక మామూలుగా ఉండదు. భారత రక్షణ వ్యవస్థ, మరీ ముఖ్యంగా వాయుసేన బాహుబలిలా మారుతుంది. రఫేల్ ఫైటర్ జెట్స్ కు మెగా ప్రపోజల్. రక్షణ శాఖకు ఐఏఎఫ్ కీలక ప్రతిపాదన. 2 లక్షల కోట్ల ఖర్చుతో 114 యుద్ధ విమానాలు. రక్షణ శాఖ ఓకే చెప్పడమే మిగిలింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా భారత వైమానిక దళం 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కోసం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. రక్షణ శాఖకు ఈ ప్రతిపాదనల్ని పంపించింది. వాయుదళాన్ని విస్తరించడం, మరింత బలోపేతం చేయడం కోసమే ఈ ప్రపోజల్. ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాయి. పాక్లోని టెర్రరిస్టుల స్థావరాలు, ఆర్మీ ఎయిర్ బేస్లపై విజృంభించాయి. భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రపంచం కళ్లారా చూసింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 36 రఫేల్స్ మాత్రమే ఉన్నాయి. మరో 26 మెరైన్ వేరియంట్ల కోసం నేవీ ఆర్డర్ చేసింది. తక్షణం మరో 2 స్క్వాడ్రన్ల విమానాల్ని ఫోర్స్ లోకి తీసుకుంటే ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలు మరింత బలపడతాయి. అంటే వెంటనే 38 రఫేల్ ఫైటర్ జెట్లను దళంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అందుకే 114 రఫేల్ ఫైటర్ జెట్ల కోసం ప్రపోజల్ పెట్టింది. భారత వాయుసేనలో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఇక్కడే ఈ యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేయాలి అనేది ప్రణాళిక. దీనికి ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ టెక్నాలజీ సాయం చేస్తోంది. ఈ బిగ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఈ ప్రపోజల్ ఓకే అయితే దేశంలో అతిపెద్ద మొత్తంలో ఆయుధాల కోసం ఆర్మీ చేస్తోన్న మెగా ప్రాజెక్టు ఇదే అవుతుంది. యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్, కేబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ దక్కాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పొరుగు దేశాలు భారత సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. అందుకే భారత్ ఆయుధ, సైనిక సంపత్తిని పెంచుకుంటోంది. ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామగ్రిని సిద్ధం చేసుకుంటోంది.